హాయ్ అండి, నమస్తే. లాస్ట్ టైం వీడియోలో రెడ్ రంగు అద్దేది పెట్టాను కదండి వీడియో. తర్వాత నెక్స్ట్ రంగు వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ అంటే ఎల్లో కలర్ మీద కొన్ని లబ్బర్లు ఇప్పుకుంటే ఈ ఆనంద రంగు అద్దినప్పుడు ఎల్లో కలర్ మీద గ్రీన్ వస్తుంది, రెడ్ కలర్ మీద బ్లాక్ వస్తుంది. అందుకని అద్దేది మటుకి బ్లాక్ రంగు కావాల్సింది, బ్లాక్ రంగు అయినా సరే అద్దవలసింది ఆనంద రంగు అనమాట. అంటే ఒక్కొక్క రంగుతోటి 2 షేడ్స్ వస్తాయి అన్నమాట. అది విధానం చూడండి ఎలా అద్దుతున్నాడు అన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. చూడండి, అది కూడా ఆనంద రంగు వేస్తున్నాడు. తనకి ఎంత రంగు కావాలో అంత రంగు జోక్కొని వేసుకుంటున్నాడు. వేసి అద్దుతాడనమాట. ఇది కొంచెం రంగు అద్దేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అద్దాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు అనమాట ఇది. ఎందుకంటే ఆల్రెడీ రెడ్ మీద బ్లాక్ రావాలి కాబట్టి ఆనంద వేస్తున్నాడు. ఎల్లో మీద ఈ ఆనంద రంగు అద్దినప్పుడు ఎల్లో కలర్ మీద గ్రీన్ అవుతుంది, వైట్ ఏమో ఆనంద అవుతుంది. చూడండి, రంగు ఇప్పుడు 3 షేడ్స్ వస్తుంది. అంత రంగు అద్దినాక కూడా మీకు డిజైన్ చూపిస్తాను, చూడండి ఎలా వస్తుందో ఆ విధానము. అంత చాలా నీట్గా వస్తుంది. కాకపోతే ఎక్కువ ఉడకబెట్టకూడదు, ఎక్కువ ఉడకబెడితే డార్క్గా అయిపోయి షేడ్ అనుకున్న షేడ్ రాదనమాట. అందువల్ల లైట్గానే ఉడకబెట్టాలి. చూడండి, రంగు ఇది అంత ఈజీగా కూడా కలవదండి, కొంచెం ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. వాటర్ కూడా ఎక్కువ పడతాయి దీనికి. కడగాలన్నా, ఉడకబెట్టినాక కడగాలన్నా కూడా 10 సార్లు కడుగుతాడండి. అలా కడిగిన కొద్దీ కలర్ వస్తూనే ఉండిద్ది. కానీ చీర కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది, అద్దేటప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది. అది రెడ్ రంగు అద్ది దాని మీద కూడా డిజైన్ కట్టుకున్నాము. గ్రీన్ కలర్ కావాలనుకున్న దానికి ఎల్లో కలర్ డిజైన్ రబ్బర్లు ఇప్పి పెట్టుకున్నాము. అంతా రెడీ చేసుకున్న తర్వాతే రంగు అద్దుతున్నాడు. చూడండి, రంగు అద్దడం అయిపోయిన తర్వాత కూడా వీడియో పెడతాను, మీకు డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొంచెం ఇది కష్టమేనండి రంగు అద్దటం, ఎందుకంటే ఈ షేడ్ అటువంటిది. అంటే స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క గుణం ఉంటుందండి. ఈ కలర్ మటుకి స్ప్రెడ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అద్దాలన్నమాట. ఎక్కువ కుదించటం, ఎక్కువ ఉడకబెట్టడం అట్లాంటివి చేయకూడదు. దానికి ఎంత టైం కావాలో అంత టైము చేయాలన్నమాట. అది ఎప్పట్లాగానే హాట్ వాటర్లో, ఇట్లా నార్మల్ వాటర్లో అద్దిన తర్వాత హాట్ వాటర్లో అద్దాలండి, మళ్ళీ ఉడకబెట్టాలి. అదిగా చూడండి, ఎల్లో కలరు గ్రీన్ వచ్చింది. కలర్ మంచిగా వెళ్ళిందా లేదా చూసుకుంటున్నాడు. ఇది ఎల్లో కలర్ రబ్బరు ఇప్పినమాట. రంగు అద్దినప్పుడు ఎల్లో కలర్ డిజైన్ ఇది, అది ఇప్పాము. ఇది వచ్చేసి రెడ్ బ్లాక్ అయ్యింది. చూడండి, ఉడకబెడితే ఇంకా బ్లాక్గా వస్తుంది. తర్వాత ఇంకో కలర్ కూడా ఉంటుంది, అచ్చంగా ఆనంద కలరు, అది కూడా ఉంటుంది అందులో. వచ్చిందండి, అంటే రంగు కలపటం వచ్చింది. నెక్స్ట్ ఉడకబెడతాడు. ఉడకబెట్టాడు, కడిగాడు, అన్నీ తీసాడు. చూడండి, కట్లు తీసి డిజైన్ చూపిస్తాడు. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో అది డిజైన్. అది వైటు రెడ్ మీద, ఇది వైట్ మీద గ్రీన్ వచ్చింది ఆనంద అద్దినప్పుడు. ఎల్లో మీద ఆనంద అద్దితే గ్రీన్ వచ్చింది. రెడ్ ఏమో బ్లాక్ అయిపోయింది, వైట్ ఏమో గ్రీన్ అయింది. చూడండి, 1 కలర్కి 3 షేడ్స్ వచ్చింది. చాలా నీట్గా ఉంది. చూడండి డిజైన్. వీడియో నచ్చిందండి, నచ్చితే ఒక లైక్ చేయండి, చేనేతకు సపోర్ట్ చేయండి. మా వారు చూపిస్తారు చూడండి, డిజైన్ అంత దగ్గరగా పెట్టి. అది చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్. ఫస్ట్ రంగు నుంచి లాస్ట్ రంగు వరకు మీకు వీడియోలు పెడుతున్నానండి, చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అది గ్రీన్ ఇప్పుడు అద్దింది. ఇది బ్లాక్, అంటే రెడ్ కలర్ అంతా బ్లాక్ అయిందనమాట.